మీకు తెలుసా భాద్రపద శుద్ధ ఏకాదశిని ఏమంటారో? భాద్రపద శుద్ధ ఏకాదశిని పరివర్తన ఏకాదశి అని అంటారు. అయితే ఈ పరివర్తన ఏకాదశి అనే పేరు ఎలా వచ్చిందంటే, ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగనిద్రలోకి జారుకున్న శ్రీ మహావిష్ణువు భాద్రపద శుద్ధ ఏకాదశి రోజున ఎడమ వైపు నుండి కుడివైపుకు తిరుగుతాడు. ఇలా విష్ణుమూర్తి ఒక వైపు నుంచి మరోవైపుకి పరివర్తనం చెందే ఏకాదశి కనుక దీనిని పరివర్తన ఏకాదశి అని అంటారు. మిగతా ఏకాదశుల మాదిరిగానే ఈ ఏకాదశిని కూడా ఉపవాస దీక్ష చేపట్టవలసి ఉంటుంది. అయితే ఈ పరివర్తన ఏకాదశి రోజు సాయంత్రం దేవుని సమక్షంలో దీపారాధన చేసి శ్రీ విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి. రోజూ చేసే విష్ణు సహస్రనామ పారాయణం కంటే ఈ ఏకాదశి రోజు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే 1000 రెట్లు ఫలితం ఉంటుందనేది శాస్త్రవచనం. ఈ పరివర్తన ఏకాదశి ఈ సంవత్సరం సెప్టెంబర్ 3వ తారీఖున వచ్చిందండి.